సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది, నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది. నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది, నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. ఆత్మ ద్వారా కాద నేను దీవించబడ్డాను, ఆత్మ ద్వారా కాద నేను దీవించబడ్డాను. ఆత్మ చేతనే పరిపూర్ణుడయ్యాను, ఆత్మ చేతనే పరిపూర్ణుడయ్యాను. ఆ ఆత్ముడే నా తోడు, ఆత్మ దీవెన చాలు. ఆ ఆత్ముడే నా తోడు, ఆత్మ దీవెన చాలు. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది, నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది. నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది, నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. సో యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన ఆదరణకర్త అయిన సత్యస్వరూపైన ఆత్మను మీ వద్దకు పంపిస్తాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే హీ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యూ. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడింది పెంతెకోస్తు అనుభవం, రేపు త్వరలో పొందబోతున్న పెంతెకోస్తు అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజే పెంతెకోస్తు నాడే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో యేసు చెప్పినట్టుగా వారిలో నివసించాడు, వారిలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే పెంతెకోస్తు అనుభవం చెప్పవచ్చు. యేసు ప్రభు మరొక చోట ఏమన్నాడు తెలుసా? నీళ్ళతో మీరు బాప్టిజం తీసుకున్నారు, కొద్ది దినాల్లోన పరిశుద్ధాత్మని బాప్టిజం పొందుతారు. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన మీలో నివసిస్తున్నాడు అంటలేదు డైరెక్ట్గా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం పరిశుద్ధాత్మని బాప్టిజం పొందుతారన్నారు, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం పొందుకున్నారు, భాషలో మాట్లాడారు,
పరిశుద్ధాత్మ నివసించే అనుభవానికి ఇంకొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్టిజం. బాప్టిజం అనే మాట గ్రీక్ వర్డ్ బాప్టైసో. బాప్టైసో అంటే ముంచటం అర్థం. సో పరిశుద్ధాత్మలో మూలిగి రావటం, ఆయన అగ్నిలో మూలిగి బయటికి రావటం, ఆయన శక్తిలో మూలిగి బయటికి రావటం. ఇదే పరిశుద్ధాత్మ నివసించే అనుభవాన్ని వేరొక కోణాల్లో యేసు ప్రభువు వారు మాట్లాడారు. లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పైనుండి శక్తి, above from the power of God. పరిశుద్ధాత్మ నివసించే అనుభవం. పరిశుద్ధాత్మ నివసించే అనుభవానికి మారు పేరేంటి? పరిశుద్ధాత్మతో కవర్ చేయబడటం, పరిశుద్ధాత్మతో కప్పబడటం. వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్. రోమాపత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమాపత్రిక 8:9 పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం యొక్క వివరణ రాయబడి ఉంది. ఇన్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈస్ వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ డొల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నివసించే అనుభవంలో ఒక్క అనుభవమే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. అపోస్తల కార్యం 19:5 చదవండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇండోలింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇన్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మేనిఫెస్టింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ చూడండి, ప్రవచనం చెప్పడానికి ప్రారంభించారు. ప్రవచన వారు ఆపరేట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ దే ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎఫెసీ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడింది. అదే వాస్తవం. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, భాషలో మాట్లాడారు. తర్వాత ఏమైంది చెప్పండి? దే బిగన్ టు మేనిఫెస్ట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్సో కాల్ ఇండోలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ వరాలను కలిగి ఉండటం అనేది పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం అవుతుంది. ఇన్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నథింగ్ బట్ డోలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. So when they have the infilling experience, they manifest the gifts of the Holy Spirit. So manifesting the gifts of the Holy Spirit is what we call indwelling of the Holy Spirit. చూడండి, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు భాషలో మాట్లాడారు. పరిశుద్ధాత్మతో నింపుదల అనుభవం వాళ్ళు కలిగింది. నింపుదల అనుభవాన్ని మనం ఏమంటున్నాం? దేవుని ఆత్మ నివసించే అనుభవాన్ని చూపిస్తుంది. సో నింపుదల అనుభవంలో వాళ్ళు అక్కడ ఏం జరిగిందంటే భాషలో మాట్లాడుతూ ప్రవచన వరాలు ఆపరేట్ అయింది. సో పరిశుద్ధాత్మ వరాలు మన ద్వారా ప్రత్యక్షమవుతే దాన్ని మనం ఏమని చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించే అనుభవం. ద క్రౌన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఈస్ dwelling of the Holy Spirit. That is a main important Holy Spirit experience. You need indwelling experience. It is a divine experience. దేవునితో నడవటం, ప్రభుతో నడవటం, walking with the Holy Spirit. So now పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం వలన కలిగే అనుభవాల గురించి చూడబోతున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ద ఇన్ఫిల్లింగ్ ఆర్ ఇండోలింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఆయన నీలో క్రియ చేస్తూనే ఉంటాడు. బలమైన కార్యాలు మీలో జరుగుతూ ఉంటుంది. అవే ఇప్పుడు మనం చూడబోతున్నాం. నిన్ను దేవుడు అలా వదిలిపెట్టడు. ఆయన నీలోనికి వచ్చిన తర్వాత అనేక గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడును ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు అభిషేకించబడుతూ ఉంటావు. దేవుని మహిమ నిన్ను కప్పుతాయి. దేవుని యొక్క ప్రసన్నతను కప్పుతాయి. దేవుని యొక్క విడుదల అభిషేకం నీలోనికి వస్తాయి. సో వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్.
బట్ ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ నింపుదల నివసించే అనుభవం ఉందా? ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ దర్ ఇస్ నో ఇండోలింగ్ ఆఫ్ గాడ్, ఇండోలింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎ న్యూ టెస్టిమెంట్ బ్లెస్సింగ్స్. మరి పాత నిబంధనలు ఎలా మాట్లాడగలుగుతాం? పాత నిబంధనలో షాడో కింద, ఛాయ కింద రాయబడ్డాయి. ఇప్పుడు అవే మనం చూడబోతున్నాం. గుర్తుల కింద రాయబడ్డాయి. లైక్ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలంటే పావుర ఆకారం వల్ల దిగి వచ్చాడు కాబట్టి పావురాన్ని గురించి తెలుసుకుంటే పరిశుద్ధాత్మ గురించి మనకు మెసేజ్ వచ్చేస్తాయి. హోలీ స్పిరిట్కు ఒక ఛాయ. నిర్గమకాండం 31:3. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వాని కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. సో ఆత్మపూర్ణులైన వారికి అనుభవం ఏంటంటే, ఐ హావ్ ఫిల్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ విజ్డమ్, ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ నాలెడ్జ్. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ dwelling in you, he will distribute his wisdom, his knowledge according to నీడ్స్ ఆఫ్ యువర్ లైఫ్, నీడ్ ఆఫ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే కనుక తన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటూ తన జ్ఞానాన్ని, తన తెలివిని, తన శక్తిని సమయం కొలది, అవసరాలు కొలది నీకు పంచిపెట్టుకుంటూ వస్తాడు. దేవుడు ఇచ్చే జ్ఞానంలో దేవుని యొక్క దైవిక స్వభావాలు కూడా ఇమిడి ఉంటాయి. దైవిక స్వభావాలు, డివైన్ క్యారెక్టరిస్టిక్స్. దేవుడు యొక్క జ్ఞానంలో ఏముంటుందంటే డివైన్, దైవిక స్వభావం కూడా ఉంటాయి. అదే గుర్తు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. చూడండి, డివైన్ విజ్డమ్ ఈస్ ఎ ప్యాకేజ్. If you have the wisdom of God, many divine characteristics also will added with the divine wisdom of God. నువ్వు జ్ఞానం ఒక్కటే అడిగాను అనుకో, జ్ఞానంతో పాటు చాలా ఆశీర్వాదాలు, చాలా దైవిక స్వభావాలు కూడా ఆడై వస్తాయి. అది జ్ఞానానికి ఉన్న ప్రత్యేకత. సాలమోను జ్ఞానాన్ని అడిగితే జ్ఞానముతో పాటు వెల్త్ను, హానర్ కూడా దేవుడు ఇచ్చాడు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. దైవిక జ్ఞానాన్ని అడిగితే నీకు సంపదలు కూడా వచ్చేస్తాయి. దైవిక జ్ఞానాన్ని అడిగితే నీకు హానర్ కూడా వస్తాయి. అది జ్ఞానం యొక్క తత్వం, జ్ఞానం యొక్క ప్రత్యేకత. సో హౌ కెన్ విల్ ఫైండ్ అవుట్ ద డివైన్ విజ్డమ్? 2 Peter chapter 1 verse 5, 6, 7. హల్లెలూయా. విజ్డమ్ ఫాలోడ్ బై జ్ఞానముతో పాటు జ్ఞానమునందు ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహమునందు సహనమును, సహనం, నోబుల్ లైఫ్. భక్తియందు సహోదర ప్రేమను, బ్రదర్ అండ్ లవ్. సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. కైండ్నెస్. ఆల్ దీస్ 5 included in the wisdom of God. సో దేవుని జ్ఞానం నీలో రిలీజ్ అవుతే దీనితో పాటు దైవిక స్వభావాలు కూడా నీలో క్రియ చేయటం ప్రారంభమవుతాయి. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క దైవిక స్వభావంలో ఎదగాలనుకుంటున్నాడు. అతను ఏం అడగాలి దేవుని దగ్గర? జ్ఞానాన్ని అడగాలి. జ్ఞానాన్ని అడిగితే దైవిక స్వభావాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో విజ్డమ్ బ్రింగ్ divine nature of God also in us. In the Old Testament, many people filled with the Holy Spirit, but not fully. As I said, they are the shadow of the New Testament people. Sankhya Kandam chapter 11 verse 17. నేను దిగి
అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారి దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. హియర్ యు సీ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇట్స్ కాల్డ్ ఇంపార్టేషన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పరిచర్య వరాలను మన మీద రిలీజ్ చేస్తాడు. వరాల్లో మూడు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేదేమో పరిచర్య వరాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే he will release the ministerial gifts in us. It will shift to one after one. The impartation is in the not only Old Testament, it is in the New Testament also. 1 Timothy chapter 4 verse 14. పెద్దలు అస్సనిక్షేపణ చేయగా ప్రవచన మూలంన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయ. Now we are going to think about Ezekiel. Ezekiel chapter 3 verse 24. నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము. When we have the dwelling of the Holy Spirit experience, మనము దేవుని ఆత్మ మన నివసించినప్పుడు మన ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. నాట్ ఫర్ యువర్ పర్పస్, నాట్ ఫర్ యువర్ ఇండిడెడ్, నీ అవసరాల కోసం కాదు, స్వలాభం కోసం కాదు. నిన్ను అసాధారణమైన వ్యక్తిగా, నీలో దేవుని ఆత్మ ఉన్నాడు అంటే నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తిగా ఆయన చేయగలుగుతాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతను తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. Joshua is an ordinary person like you and me. దేవుని యొక్క గొప్ప సైనికుడు అయిపోయాడు, కెప్టెన్ అయిపోయాడు. మోసే అంత పని చేస్తున్నాడు, మోసేతో సమానం అయిపోయాడు. ఇంతటి చిన్నవాడు సడన్గా సమానుడు ఎలాగయ్యాడు? దేవుని అభిషేకం ఆయన ఆ విధంగా చేసింది. రాజులు పరిపాలనకి ముందు న్యాయాధిపతులు పరిపాలించేవారు. ఆ న్యాయాధిపతులు అందరూ సామానులే, కానీ అసాధారణమైన కార్యాన్ని చేయగలిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుకున్నాడు. దర్ ఇస్ ఎ పర్సన్ కాల్ ఒత్తానియల్. న్యాయాధిపతుల గ్రంథం 3:10. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరంరాహారాయిము రాజైన కూషు నిష్ఠాతాయిమును అతని చేతికి అప్పగించెను. యుద్ధమే తెలియని వాడుకు యుద్ధానికి తీసుకెళ్ళటం, యుద్ధంలో విజయం పొందటం అన్నీ అయిపోయింది. గిదియోను గురించి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6:34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజర్ కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. గిదియోను ఒక సామానుడు, కానీ అసాధారణమైన వాడుగా చేసింది. అసాధారణమైన వాడుగా చేసిందంటే ఆయనలో ఉన్న అభిషేకం. యు ఆల్ నోన్ అబౌట్ సామ్సన్. జడ్జెస్ చాప్టర్ 13 verse 25. మరియు యెహోవా ఆత్మ జోర్యేకును ఎస్సయోనులకు మధ్యనున్న మహానేదాన్లో అతన్ని ప్రేరేపించుటకు మొదలుపెట్టెను. న్యాయాధిపతుల గ్రంథం 14:6. యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చెను. So all these scriptures talks about the ordinary person became supernatural person by indwelling of the Holy Spirit. నువ్వు కనుక దేవుని ఆత్మ నీలో నివసిస్తే కనుక నీ విశ్వాస పరిమాణం కొలది అంచులంచులుగా దేవుని పైకి తీసుకెళ్తాడు. నీ చేత అసాధారణమైన కార్యం జరిగిస్తాడు, నూతనమైన కార్యం చేయగలుగుతాడు దేవుడు. ఈరోజు అందుకొరకే పరిశుద్ధాత్మ వల్ల నివసించటాన్ని నేను ప్రత్యేకపరిచి మీకు చూపిస్తున్నాను. సామాన్లు అసమానులుగా చేసేస్తాయి.
గొప్ప వాళ్ళుగా చేసేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు గనక నీలో నివసిస్తే అసాధారణమైన కార్యాలని సాధారణమైన కార్యాలు అయిపోతాయి. ఇఫ్ యు ఆర్ స్పిరిట్ఫుల్ పర్సన్, nothing became hard before you. You know, some of the sin is not easy to come out. Some of the sin we cannot leave soon. Sometimes if we leave, the sin will not leave us. కొన్ని పాపాలు మనం విడిచిపెట్టనే పెట్టదే, పీడించేస్తాయి. బాబోయ్, నేను విడిచిపెట్టాలనుకుంటున్నా, విడిచిపెట్టలేకపోతున్నాను. కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటారు, ముఖ్యంగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు కొంతమంది. కొన్ని పాపాలు ఉన్నాయి, స్ట్రాంగ్గా లా పట్టుకుంటుంది మాట. దానిలో వ్యభిచారం ఒకటి విడిచిపెట్టదు, తాగుడు ఒకటి, పేకాట ఒకటి, ఇవన్నీ విడిచిపెట్టదు త్వరగా. అబద్ధం కూడా ఒకటి. తర్వాత ధనాపేక్షలు, ఇవన్నీ త్వరగా విడిచిపెట్టదు, పీడించేస్తాయి. మనం బయటికి వచ్చినా అది బయటికి రాదు. ఇటువంటి పాపాన్ని కూడా ఎప్పుడు జయించగలుగుతావంటే దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అవన్నిటి కాల్ చేస్తాడు. సో ఫర్ స్పిరిట్ఫుల్ పర్సన్ నథింగ్ ఈజ్ హార్డ్ ఫర్ హిమ్, హీ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. ఆత్మపూర్ణుడైన వాడికి ఏది అసాధ్యం లేదు, ఏది హార్డెస్ట్ కాదు. సింపుల్గా తీసి పడేస్తాడు, సింపుల్గా జయించగలుగుతారు. దేవుని ఆత్మ ఏదైనా చేయగలుగుతాడు. When the Holy Spirit dwelling in you, He will not be silent. He will speak often to you. He will speak in regular basis. Constantly He will speak to us. Wanted గా మాట్లాడతాడు, కల్పించుకొని మాట్లాడతాడు. ఎగస్కల్ 2:2 The Spirit entered me when He spoke to me. దావీదు అంటున్నాడు, దేవుని ఆత్మ, the Spirit of the Lord spoke by me. The Spirit of the Lord spoke to David, then the Spirit of the Lord spoke by David. దావీదుతో దేవుడు మాట్లాడాడు, దావీదు ద్వారా కూడా మాట్లాడాడు. ఇది ఎప్పుడు జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి వచ్చినప్పుడు, దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు మాట్లాడాడు. సో ప్లీజ్ వెల్కమ్ ద ఇన్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని కోరుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే మందిరంగా అండి, పరిశుద్ధాత్మ నివసించే మందిరంగా అండి. ఇదే మనకు శాశ్వతమైన అనుభవం, మన నుండి తీయబడని అనుభవం. మీ ద్వారా దేవుడు అసాధారణమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. మీరు అసాధారణమైన వారు, మీరు అసాధారణమైన కార్యాన్ని చేయటానికి పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మ నింపుదల అనుభవంలోనికి నడిపించండి ప్రభా, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి నడిపించండి ప్రభా. నీ కొరకు వాడబడే బిడ్డలుగా చేయండి, యేసు నామములో వాడబడే బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్మ మహిమ ప్రతి ఒక్కరిని ఆవరించునుగాక. దేవునికి అగ్ని నింపునుగాక, దేవునికి అభిషేకం నింపునుగాక, పరలోక వెలుగు నింపునుగాక. ఇదిగో నూతన క్రియ జరిగిస్తున్నాను, అసాధారణమైన కార్యం జరిగిస్తున్నాను, అద్భుతమైన కార్యం జరిగిస్తున్నాను. యేసు నామములో విడుదల దయచేయండి, యేసు నామములో ఆశీర్వాదం దయచేయండి, మహిమ దయచేయండి, అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. ఇప్పుడే తాకండి, బలపరచండి. ప్రతి ఒక్కరిలో 9 వరాలు క్రియ చేయనుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రవహించునుగాక, విడుదల వచ్చినగాక, అగ్ని అభిషేకం వచ్చినగాక. ఇప్పుడే తాకండి, బలపరచండి. 2 పాల ఆత్మ దయచేయండి, 2 పాల అభిషేకం దయచేయండి, పరిశుద్ధాత్మతో నింపండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే అక్టోబర్ తేదీ నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్,
మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి 11:30 వరకు జరుగును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.